హెల్తీ కుక్ ప్రేక్షకులకందరికీ నమస్కారములు. ఈరోజు నేను టేస్టీగా బ్రెడ్ సమోసాను ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. మనం పొటాటాను బాగా ఉడకబెట్టి పొట్టు తీసి పొడి పొడిగా చేసి తగినంత ఉప్పు, పసుపు, కారము, కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర సన్నగా తరిగి ఉంచుకున్నది, ఆనియన్, పచ్చిమిర్చి వేసి బాగా కలిపి ముద్ద చేసి ఉంచుకుంటున్నాము. ఇప్పుడు ఒక బౌల్లో ఒక చిన్న కప్పు శనగపిండి, ఒక 2 స్పూన్ల రైస్ పౌడర్ వేసి తగినంత ఉప్పు, పసుపు, కారము వేసి కలుపుకుంటున్నాము. ఇందులో వంట సోడా కూడా చేర్చుకోవచ్చును, నేను వేయలేదు. ఇది జారగా కలుపుకుంటాము. బాగా బ్రెడ్ ముక్కలంతా కూడా మునిగే విధంగా కలిపి ఉంచుకుంటాము. ఇది రైస్ పౌడర్ వేసేదానివల్ల కొద్దిగా మొరమొరాని బాగా తినడానికి బాగా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇప్పుడు మనము బ్రెడ్ని సమోసాలాగా కట్ చేసి రెడీ చేసి ఉంచుకుంటున్నాము. మనం రెడీగా ఉంచుకున్న పొటాటో ముద్దను సెంటర్లో పెట్టి ఈ విధంగా బాగా ప్రెస్ చేసి సమోసా టైప్లో కట్ చేసి ఉంచుకుంటాము. చూస్తున్నారుగా, ఈ విధంగా అన్నీ కూడా ముందుగానే రెడీ చేసి ఉంచుకుంటాము. ఇప్పుడు మనము శనగపిండి రెడీ చేసుకున్నాం కదా, ఇందులో మనము ఈ రెడీ చేసుకున్న బ్రెడ్ని వేసి మనము బాగా ఆయిల్ కాగిన తర్వాత వేసుకుంటున్నాము. ఇది ఆయిల్ ఫుల్గా ఉన్నట్లయితే బాగా మునిగిందంటే మనకి ఈ సమోసా కూడా పైన కూడా బాగా కాలుతుంది. నేను కొద్దిగా వేసినందువల్ల పైన తేమగా తెలుస్తుంది. ఈ విధంగా 2 వైపులా మీడియం ఫ్లేమ్లోనే చేసుకున్నట్లయితే లోపలి వరకు బాగా ఫ్రై అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది. ఇంకా పొటాటో తీసుకొని వాళ్ళు ఈ సమోసాకు సెంటర్లో ఆనియన్, క్యారెట్, బీన్స్ ఈ విధంగా చేసి కూడా సెంటర్లో వేసి చేసుకోవచ్చును. బాగా 2 వైపులా తిప్పి బాగా బ్రౌనిష్గా వచ్చేదాకా మనము బాగా కాలనిద్దాము. చూసారా, టేస్టీగా ఉండే బ్రెడ్ సమోసా రెడీ అయిపోయింది. ఇప్పుడు తీసేసుకుంటాము. ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.